Hello viewers, welcome to the current affairs session. We'll see some important updates with respect to May 16th అండి. సో ఈ లెక్చర్లో సో ఇంపార్టెంట్ వార్తలు కానీ వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తుల గురించి కానీ పుస్తకాల గురించి కానీ ఆథర్స్ గురించి కానీ ఇలా డిఫరెంట్ ఏరియాస్లో మనం ముందుకెళ్ళాం. ఓకేనా? రైట్. నేషనల్ మెడికల్ కమిషన్ వైద్యులకు ప్రత్యేక గుర్తింపును తప్పనిసరి చేసింది. ఓకే, సో ఇప్పటివరకు మనకి ఏంటి అంటే ఒక యూనిక్ నంబరింగ్ అనేది లేదండి. సో ఎవరైతే మనకి డాక్టర్స్ రిజిస్టర్ అవుతూ ఉంటారు కదా, సో ఇది మనకి ఎలాగంటే సో వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నంబర్. సో సిమిలర్లీ మనకి ఎవ్రీ వన్ హ్యావింగ్ సమ్ యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఉంది కదా, ఆధార్ కార్డ్ నంబర్ ఎలా అయితే ఉందో అలాగే ఇన్ సిమిలర్ ఫ్యాషన్ మనకి డాక్టర్స్కి కూడా ఒక పర్టికులర్ నంబరింగ్ అనేది ఉండాలి. ఓకే, సో వాళ్ళకంటే ఒక రిజిస్ట్రేషన్ నంబర్ ఉండాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటండి అంటే స్టేట్స్ వైజ్ కాదండి ఇక్కడ అటానమీ. ఆల్మోస్ట్ మనకి మనం భారతదేశం అంతా కూడా ఒకటే నంబరింగ్ అనేది ఫాలో అయ్యే విధంగా ఒక ఉమ్మడి రిజిస్ట్రేషన్ నంబర్ అనేది సిస్టమ్ అనేది ఫాలో అవుతూ ఉన్నారనమాట. ఓకే, సో దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అవన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. సో అండ్ ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ మూవ్ అండి. సో మనకి ఎవరైతే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేస్తారో సో విత్ ఇన్ ఇండియా కానీ అవుట్ సైడ్ ఇండియా కానీ సో వీళ్ళందరికీ కూడా మనకి ప్రత్యేకమైనటువంటి గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. రైట్. సో నేషనల్ మెడికల్ కమిషన్ కొత్త నిబంధనల ప్రకారం దేశంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి వైద్యులు ఇప్పుడు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య యుఐడిని పొందవలసి ఉంటుంది. యుఐడి కేంద్రంగా ఓకే సో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎథిక్స్ బోర్డు ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఈ నంబరింగ్ ఎవరు ఇస్తారండి? సో నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఓకే సో ఒక ఎథిక్స్ బోర్డు ఉంటుంది కదా, వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఎవరు ఇష్యూ చేస్తారు అని చెప్పేసి. ఓకే, సో తద్వారా ప్రాక్టీషనర్స్కి ఓకే సో ఎన్ఎంఆర్లో నమోదు మరియు భారతదేశంలో వైద్యం చేయడానికి అర్హతను మంజూరు చేస్తుంది. సో సింప్లీ సో వాళ్ళు డాక్టర్స్ అని చెప్పేసి సో సింప్లీ దట్ వాళ్ళకి సర్టిఫికేషన్ ఓకే సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. నౌ దిస్ బికేమ్స్ అ మ్యాండేటరీ ప్రిన్సిపల్. ఓకే, రైట్. నేషనల్ మెడికల్ కౌన్సిల్ యొక్క కొత్త నోటిఫికేషన్ ప్రకారం దేశంలోని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు అందరికీ ఉమ్మడి జాతీయ వైద్య రిజిస్టర్ ఉంటుంది. దిస్ పాయింట్ హ్యావ్ టు బి రిమెంబర్డ్ సో కేర్ఫుల్లీ. అర్థమవుతుందా? సో ఉమ్మడి జాతీయ వైద్య రిజిస్టర్ ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ అపాయింటెడ్ నెక్స్ట్ సిబిఐ డైరెక్టర్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అండి. సో అంటే ఈ డైరెక్టర్స్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్కి సంబంధించి టెన్యూర్కి సంబంధించి క్వాలిఫికేషన్స్కి సంబంధించి అలా కూడా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. రైట్. సో మనకి ప్రవీణ్ సూద్ డైరెక్టర్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా కర్ణాటకలో ప్రవీణ్ సూద్ నియమితులయ్యారు. ఓకే, సో ఇతనికి ముందు ఎవరున్నారు అండి అంటే సో 59 ఏళ్ల సుబోధ్ కుమార్ జైస్వాల్ పదవీ కాలం మే 25న ఓకే సో ముగియడంతో 2 ఏళ్ల పాటు ఆ పదవిలో ఉంటారు. ఆకట్టుకునే విద్యా నేపథ్యంతో సూద్ గతంలో బళ్ళారి మరియు రాయచూర్ జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మైసూర్ పోలీస్ కమిషనర్లతో సహా బాధ్యతలు నిర్వహించారు. అండ్ వన్ మోర్ థింగ్, దాంతోపాటు మనకి ఇతను మారిషస్ ప్రభుత్వానికి ఓకే సో పోలీసు సలహాదారు కింద కూడా వర్క్ చేశారనమాట. అంటే మనకి ప్రశ్న ఇలా అడుగుతారనమాట, ఇటీవల కాలంలో సిబిఐ డైరెక్టర్గా అపాయింట్ అయినటువంటి ప్రవీణ్ సూద్ మనకి లైక్ రీసెంట్గా అంటే గత కాలంలో ఏ పదవి బాధ్యతలు నిర్వహించారు, అలాంటి క్రమంలో అడిగే ప్రశ్నలకి మనం ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? రైట్. సో మైసూర్ ఇది గుర్తుపెట్టుకోండి. సో మైసూర్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు ఒకటి. సో మారిషస్ ప్రభుత్వానికి పోలీస్ సలహాదారుగా కూడా వ్యవహరించారనే విషయం గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్, సో జయంత్ ఓకే సో రైట్ నార్లికర్ అవార్డెడ్ గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2022. సో అంటే మనకి జనరలీ ఇలాంటి అవార్డ్స్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది అంటే లైక్ వాట్ ఆస్ ద డొమైన్ ఇన్ విచ్ హీ హ్యావ్ వర్క్డ్. ఓకే, సో అలాంటివన్నీ కూడా సో బేస్డ్ ఆన్ లైక్ గ్రావిటేషనల్ ఫోర్స్ మీద ఓకే సో మనకి డెన్సిటీ ఆఫ్ ద ఎర్త్ ఓకే సో అలాంటి టాపిక్స్ మీద హీ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ సో ఇమ్మెన్స్లీ అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇట్ ఇస్. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ఓకే మరియు ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఓకే సో డైరెక్టర్ అనమాట ఇతను. రైట్. ప్రొఫెసర్ జయంత్ వి నార్లికర్ ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రారంభ గోవింద్ స్వరూప్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ని అందుకున్నారు. ఓకే, సో అతను ఏ విభాగాలపైన వర్క్ చేశారు అనేది ఇంపార్టెంట్ అండి. సో అతను విశ్వోద్భవ శాస్త్రం మరియు గురుత్వాకర్షణపై చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు మరియు విశ్వం యొక్క పరిమాణాన్ని అర్థం చేసుకోవడంలో గణనీయమైన కృషి చేశాడు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నాట్ మోర్ దాన్ దట్.
నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ 2023 అబ్జర్వ్డ్ ఆన్ 15th May, రైట్. సో ఫ్యామిలీ అనేది సో సొసైటీలో ఈవెన్ దో ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి స్మాలెస్ట్ యూనిట్, రైట్. సో ఇఫ్ ఫ్యామిలీస్ ఆర్ ఆల్ గుడ్, రైట్. సో ఎథికల్ వైజ్ కానీ, రైట్, లేదా సొసైటల్ వైజ్ కానీ, ఓకే. సో మనకి ఏ భాగంలో చూసుకున్నా కానీ సో ఫ్యామిలీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ యూనిట్. సో ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ గైడ్ ఫర్ ద గైడెన్స్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ అని చెప్పొచ్చు, ఓకే. సో ఇల్లు గెలిచి రచ్చ గెలవమని అంటారు కదా, అలా అనమాట, రైట్. కుటుంబాల ప్రాముఖ్యత మరియు సమాజంలో వారి పాత్ర గురించి అవగాహన కల్పించడానికి మే 15న అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు మనం సమాజంలో కుటుంబం పోషించే ముఖ్యమైన పాత్రపై దృష్టి పెడుతుంది. అదే సమయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా హైలైట్ చేస్తుంది అనమాట ఈ సమ్మిట్. ఎనీవే మనకి జనరలీ ఓకే, సో ఈ ఫ్యామిలీ సిస్టంలో చాలా మార్పులు అనేవి వచ్చాయి. సో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఇండియన్ ఫీచర్స్లో, ఇండియన్ సొసైటీ ఫీచర్స్లో వన్ ఆఫ్ ద ఫీచర్ అండి. అండ్ ఇట్ వాస్ బీన్ సో డైవర్సిఫైడ్ అనమాట. సో చాలా మంది చూస్తున్నాం మనం, ఓకే. ఆల్మోస్ట్ మనకి జాయింట్ ఫ్యామిలీస్ చాలా రేర్ అయిపోయాయి అనమాట. సో ఈవెన్ కుటుంబ నేపథ్యం కూడా మనకి మారిపోతూ వస్తుంది అనమాట. సో దాని బాండింగ్ కానీ, ఓకే. సో ఇలాంటివన్నీ కూడా మనకి చాలా చేంజెస్ అనేవి వచ్చేస్తూ ఉన్నాయి అనమాట. సో వాటిని కమామరేట్ చేసుకుంటూ, వాటిని గుర్తు చేసుకుంటూ, వాటిని స్ట్రెంథెన్ చేసుకుంటూ, ఓకే. సో చేసేటటువంటి ఒక డే అనమాట ఇది, ఓకేనా. మనకి ఇది గుర్తుపెట్టుకోండి, లైక్ థీమ్ గుర్తుపెట్టుకోండి. సో యునైటెడ్ స్టేట్స్లో కానీ నేషనల్ కౌన్సిల్ ఆన్ ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్యామిలీ రిసోర్స్ కోయిలేషన్ ఆఫ్ అమెరికా మరియు నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ అసోసియేషన్తో సహా ఇలా అన్ని సంస్థలు కూడా ఈ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయండి, రైట్. సో ఆబ్వియస్లీ ఇట్ వాస్ ఇంటర్నేషనల్ ఈవెంట్ కాబట్టి సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు కీప్ అ కైండ్ ఆఫ్ రిమెంబర్, ఓకే, రైట్. అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్తో సెలబ్రేట్ చేసుకుంటారు కదా. ఈ ఇయర్ థీమ్ ఏంటి అని అంటే అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం 2023 యొక్క థీమ్ జనాభా ధోరణులు మరియు కుటుంబాలు అనేటటువంటి ఒక నేపథ్యంతో ఈ మీటింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఉంటాయన్నమాట, ఓకేనా, రైట్. గుర్తుపెట్టుకోండి. సో యుఎన్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ మే 15 నుంచి సో ఈ మధ్య కాలంలో సెలబ్రేషన్స్ కానీ ఏదైనా ఈవెంట్ పార్టిసిపేషన్ అనేది 1 డేతో ఆపట్లేదు అనమాట. సో ఆల్మోస్ట్ 1 వీక్ ఆర్ ఎల్స్ 1 మంత్, ఇయర్ లాంగ్ అలా కూడా జరుగుతున్నాయి అనమాట. సో దానికి సంబంధించినటువంటి పీరియాడికల్ ఈవెంట్స్ కూడా మనకు జరుగుతున్నాయి. అండ్ ఎనీవే ఈ మధ్య కాలంలో సో ఆల్మోస్ట్ మనకి 2 వీలర్స్, ఓకే, సో 3 వీలర్స్ 4 వీలర్స్ అన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి. సో ఎవరండి సైకిల్ తొక్కుతున్నారు ఈ మధ్య కాలంలో? అండ్ మోర్ ఓవర్ సైకిల్ తొక్కే పరిస్థితి కూడా ఉందా అసలు బయట ట్రాఫిక్ కానీ, ఓకే. సో ఈవెన్ అడ్డదిడ్డంగా ఫాలో అవుతున్నటువంటి పీపుల్స్ రూల్స్ కానీ కదా. సో సైకిల్ వేసుకొని వెళ్తే తిరిగి వస్తామో లేదో కూడా తెలియదు. సో ఎక్సెప్షనల్ కేసు ఏదో ఒక పార్క్లో వెళ్ళి పిల్లలు తొక్కుకుంటున్నారు తప్పితే ఆల్మోస్ట్ మనకి ట్రాన్స్పోర్టేషన్గా మనకి చాలా కాలం అయిపోయింది, అవునా, రైట్. సో ఆ నేపథ్యంలో మనకి ఓకే, సో ఈ డే గుర్తుపెట్టుకోండి. సో యుఎన్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ అనేది రోడ్డు భద్రత మరియు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి మేలో ఒక వార్షిక కార్యక్రమం నిర్వహిస్తున్నారనమాట, రైట్. సో ఈ వారం ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు యుఎన్ ప్రాంతీయ కమిషన్లచే నిర్వహించబడింది. సో మరియు దీనికి ప్రభుత్వాలు, ఎన్జిఓలు, వ్యాపారులు, వ్యక్తులతో సహా అందరూ భాగస్వామ్యంగా ఓకే వాళ్ళ మద్దతు అయితే ఇస్తున్నారు. బట్ ఐ డోంట్ నో ఈవెన్ పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు కూడా ఆ రోజు ఒక్కరోజు సైకిల్ దొక్కుతారు, ఓకేనా, రైట్. సో సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఓకే. సో దిస్ ఇస్ ద 7th ఓకే సో గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా, రైట్. సో ఈ సంవత్సరం మే 15 నుంచి 21 వరకు మే జరుగుతుంది. సో థీమ్ స్థిరమైన రవాణా మరియు ప్రత్యేకంగా ప్రభుత్వాల నడక, సైకిల్ తొక్కడం మరియు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఉపయోగించడం. సో వీటి పరంగా మనకి మాట్లాడుతూ ఉన్నారండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నినాదం ఏంటంటే రీథింక్ మొబిలిటీ, ఓకే, #rethink mobility అనేది ఒక నినాదం అనమాట. దట్ మీన్స్ వీ హ్యావ్ టు ప్రమోట్ దట్ ఈవెన్ సైక్లింగ్ ఈజ్ ఆల్సో షుడ్ బి పార్ట్ అండ్ పార్సల్ ఫర్ లైఫ్, ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఈవెన్ వన్ ఆఫ్ ద ఇష్యూ దట్ వీ హ్యావ్ టు యూజ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రేదర్ దాన్ అ ప్రైవేట్ వెహికల్స్, ఆర్ ఎల్స్ ఇఫ్ వీ వాంట్ టు యూజ్ అ ప్రైవేట్ వెహికల్స్ యూజ్ సైక్లింగ్ థింగ్, ఓకే. సో ఇలా అనమాట, రైట్. సో ఆబ్వియస్లీ వీ నో దట్ కార్బన్ ఎమిషన్కి సంబంధించి సో స్టేట్ వైజ్ కానీ మనకి నేషనల్ వైజ్ కానీ ఇంటర్నేషనల్ వైజ్ కానీ సో ఆబ్వియస్లీ ఈవెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ కదా, రైట్. ఇన్ దాట్ వే ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇన్ దాట్ వే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని గుర్తుపెట్టుకోండి.
అమిత్ షా ఇనాగ్రేట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ లెజిస్లేటివ్ డ్రాఫ్టింగ్ ఇన్ న్యూ ఢిల్లీ. సో నాకు తెలిసి ఈ డికేడ్లోనే సో మనకి ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి మనకి ఏ యూనియన్ మినిస్టర్ కూడా మనకి తీసుకొని రాలేదని చెప్పొచ్చండి. రైట్. సో డ్రాఫ్టింగ్ చేంజ్ ఇస్ అ అన్చేంజింగ్ థింగ్ ఇన్ ద సొసైటీ. సో ఆ రకంగానే మనకి కాన్సెప్ట్ ఆఫ్ అమెండ్మెంట్కి కదా. సో ఈవెన్ కాన్స్టిట్యూషనల్ కర్తలు కానీ సో ఎవరైనా కానీ సో లా అనేది సమాజానికి అనుగుణంగా ఉండాలి. రైట్. సమాజం పోకడ ప్రకారమే మనకి రాజ్యాంగ నిబద్ధత అనేది ఉండాలి అని చెప్పేసి మనకి చెప్తూనే సో అమెండ్మెంట్స్ అనేవి ఉన్నాయి. మరి అవి కూడా ఒక ప్రోగ్రెసివ్ వేలో జరగాలి అని చెప్పేసి రైట్. సో వాళ్ళందరికీ కూడా ఒక కౌన్సిలింగ్ సెషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది ఇట్ వాజ్ అప్రిషియబుల్ మూవ్ అండి. అండ్ డెఫినెట్లీ ఇట్ వాజ్ అ ప్రోగ్రెసివ్ మెజర్ అని చెప్పొచ్చు. రైట్. సో న్యూఢిల్లీలో శాసనసభ ముసాయిదాపై శిక్షణ కార్యక్రమాన్ని హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ కార్యక్రమం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, వివిధ మంత్రిత్వ శాఖలు, చట్టబద్ధమైన సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులలో శాసన ముసాయిదా సూత్రాలు మరియు అభ్యాసాల గురించి మంచి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. రైట్. ఎవరు చేస్తున్నారండి? సో నో పొలిటీషియన్ నోస్ విచ్ ఆర్టికల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ రైట్ టు ఫ్రీడమ్, అంటే లైక్ నాట్ ఆల్ ఆఫ్ దెమ్ కదా. సో డెఫినెట్లీ చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ రైట్. సో చాలా మంది బ్యూరోక్రాట్స్ మనకి వాళ్ళకి అండగా ఉండడం వల్ల సో దే ఆర్ హెల్పింగ్ ఇన్ ద డెసిషన్ మేకింగ్ ఫర్ ద క్వాలిటేటివ్ గవర్నెన్స్ అని చెప్పొచ్చు. రైట్. సో ఆల్మోస్ట్ చాలా మంది పొలిటీషియన్స్ దే ఆర్ స్టిల్ మనకి లిటరసీ రేట్ వాళ్ళలో చాలా వరకు మనకి తక్కువగానే ఉంది. రైట్. సో సో బాగా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న పొలిటీషియన్స్ చాలా రేర్ అనమాట. మరి ఇలాంటి సెషన్ ఏమొచ్చేస్తుందంటే సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ అవగాహన అనేది ఖచ్చితంగా మనకి బిల్ చేస్తుంది అనమాట. సో ఇట్ విల్ డెఫినెట్లీ అ ప్రోగ్రెసివ్ మెజర్. సో తన ప్రసంగంలో మిస్టర్ షా 2015 నుండి దాదాపు 2000 అసంబద్ధమైన చట్టాలను రద్దు చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను హైలైట్ చేశారు. సో ఇట్ వాజ్ నాట్ అ సింపుల్ మూవ్ అండి. రైట్. సో శాసన ముసాయిదా అనేది ఒక శాస్త్రం లేదా కళ మాత్రమే కాదు, అది ఒక నైపుణ్యం కూడా అని, దాన్ని స్పష్టత మరియు పారదర్శకతతో అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రైట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ట్రాన్స్పరెన్సీ కానీ, గుడ్ గవర్నెన్స్కి కానీ, క్వాలిటీ గవర్నెన్స్కి కానీ సో ఇవన్నిటికీ కూడా మనకి ఇంప్రూవ్ అవ్వడానికి, ఇంక్రీజ్ అవ్వడానికి ఇట్స్ అ గుడ్ స్టెప్. ఓకే. సో అప్రిషియబుల్ మూవ్ అనమాట. ఓకేనా. రైట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అంటే ఎవరు ఇనిషియేట్ చేశారు ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పటికీ రైట్ ఇట్ ఇస్ అ గుడ్ కాన్సెప్ట్ అండి జనరలీ. ఓకేనా. మీరు ఎప్పుడైనా కోట్ చేయడానికి, ఎవరితోనైనా మాట్లాడడానికి సో అంటే సెంట్రల్ గవర్నమెంట్ వర్కింగ్ విధానం ఎలా ఉంది అని మిమ్మల్ని ఎవరైనా ఒక ప్రశ్న అడిగారు అనుకోండి. సో ఇలాంటప్పుడు సో ఇలాంటి మూవ్స్ జరుగుతున్నాయి, కొత్త కొత్త ఇనిషియేటివ్స్ జరుగుతున్నాయి. సో అన్నప్పుడు లైక్ యూ కెన్ కోట్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా. రైట్. ఎనీవే సో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడానికి యూజీసీ కొత్త వెబ్సైట్ ఓకే సో ఉత్సాహ్ ఒకటి ఓకే సో ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పోర్టల్ని ప్రారంభించింది. సో ఆబ్వియస్లీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏవైనా కొత్త పోర్టల్స్ అండ్ దట్ టు ఫర్ ద క్వాలిటేటివ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ కోసం ఇనిషియేట్ చేసినటువంటి పోర్టల్స్ కాబట్టి ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి. రైట్. సో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ భారతదేశంలో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడానికి ఉన్నత విద్యలో పరివర్తన వ్యూహాలు మరియు చర్యలు చేపట్టడం అనేటువంటి ఒక పోర్టల్ ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ పోర్టల్ని ప్రారంభించింది. రైట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎప్పుడు స్థాపించారు అంటే సో ఆన్సర్ వాజ్ 1956 అండి. సో గ్రాంట్స్ కమిషన్ యొక్క ప్రధాన కార్యాలయం మనకి న్యూఢిల్లీలో ఉంది. రైట్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మునుపటి ఎగ్జిక్యూటివ్ ఎవరు అంటే సో మనకి సుఖదేవ్ ధోరట్. ఓకే. ఇంత కాకపోయినా సో మనకి అంటే మనకి ఈ పోర్టల్స్ ఏ దానికి మనకి ఇనిషియేట్ చేశారు సో మనకి యూజీసీ అని మెన్షన్ చేయరు అనమాట క్వశ్చన్లో. సో జస్ట్ ఈ పోర్టల్స్ నేమ్స్ మెన్షన్ చేసేసి ఇవి ఏ విభాగానికి చెందినవి అలా అడుగుతారు అనమాట ప్రశ్నలో. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఉత్తరాఖండ్లో జాతీయ హోమియోపతి కన్వెన్షన్ హోమియోకాస్ 2023ను ప్రారంభించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. ఓకే. సో ఈ హోమియోపతి మీద మనకి చాలా వరకు జరుగుతున్నాయి, ఆయుర్వేద మీద కానీ హోమియోపతి మీద కానీ సో ఇలాంటి సమ్మిట్స్ ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి. సో రీసెంట్గానే మీరు చూసారు కేరళలో కూడా ఒకటి జరిగింది. ఓకే. సో ఆయుర్వేదిక్ ప్రమోషన్ మీద. సో నౌ ఇట్ వాజ్ ఆన్ ద హోమియోకాన్ థింగ్ అనమాట. ఓకేనా. సో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఇటీవల డెహ్రాడూన్లోని డూన్ యూనివర్సిటీలో నేషనల్ హోమియోపతిక్ కన్వెన్షన్ హోమియోకాన్ 2023ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఆచరించే రెండవ వైద్య విధానంగా హోమియోపతి యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శించడం, ముఖ్యంగా COVID-19 లాంటి మహమ్మారి సమయంలో దాని పాత్రను హైలైట్ చేయడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దట్టు యూపీని మనకి
ఒక మెయిన్ బ్రాంచ్గా చేయాలి అని కూడా మనకి చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా. సో ఓకే రైట్, సో వెరీ ఇంపార్టెంట్. సో ఉత్తరాఖండ్కి సంబంధించి ఈవెన్ అంటే లైక్ నాట్ ఓన్లీ కోవిడ్ అండి. ఓకే, సో కోవిడ్కి కాకుండా కొన్ని రేర్ డిసీజెస్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించినటువంటి మెడిసినల్ క్యూర్కి సంబంధించినటువంటి విభాగాల్లో కూడా ఇది ఈవింగ్ వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఎనీవే రిమెంబర్ దిస్ కాన్సెప్ట్. ఓకే, సో ఉత్తరాఖండ్లో అనమాట. రైట్. నెక్స్ట్, గ్లోబల్ విమెన్స్ ఇష్యూస్ కోసం పెద్ద ఎత్తున యుఎస్ అంబాసిడర్గా గీతారావు గుప్తా నియమితులయ్యారు. రైట్. సో విదేశాంగ శాఖలో గ్లోబల్ విమెన్స్ ఇష్యూస్కు రాయభారిగా భారత అమెరికన్ గీతారావు గుప్తాను యుఎస్ సెనేట్ ఆమోదించింది. ఓకేనా. రైట్. సో ఒక ట్వీట్లో యుఎస్ విదేశాంగ విధానం ద్వారా మహిళలు మరియు బాలికల హక్కులను పురోగమింపు చేయడానికి గుప్తా తన ప్రయత్నాలను ఉపయోగించుకోవాలని డిపార్ట్మెంట్ తన ఆతృతను వ్యక్తం చేసింది. అండ్ ఆబ్వియస్లీ మహిళా కమిషన్లో చైర్మన్లు కానీ ఎవరైనా ఆబ్వియస్లీ ఏం చెప్తారంటే, సో రైట్, సో మహిళలు ఇంకా దే ఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో ఇన్ ఆర్డర్ టు అడ్రస్ దీస్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్ విచ్ హ్యావ్ టు బి ఫర్దర్ స్టెబిలైజ్డ్, ఫర్దర్ స్ట్రెంథన్డ్ అని చెప్పేసి చెప్తుంటారు. సో కొంతవరకు నిజమే, కానీ పూర్తిగా స్వేచ్ఛ లేదు అని అయితే లేదండి. సో ఓకే, సో విమెన్ పొజిషన్ వాజ్ స్టిల్ నో అంటే లైక్ ఇట్ వాజ్ కంపారిటివ్లీ ఇట్ వాజ్ సో బెటర్ నౌ, బట్ అగైన్ ఓకే, సో ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది డెఫినెట్లీ షుడ్ బి గివెన్. సో నాట్ ఓన్లీ ఫర్ విమెన్, సో ఫర్ బోత్ ద జెండర్స్ ఇట్ ఇస్. ఓకే రైట్. రైట్. సో 51 నుంచి 47 ఓట్లతో ఇది అంతా అవసరం లేదు కానీ రైట్. సో మొత్తం మీద సో షీ హ్యావ్ బీన్ నామినేటెడ్, షీ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో గ్లోబల్ విమెన్స్ ఇష్యూస్ కోసం పెద్ద ఎత్తున యుఎస్ అంబాసిడర్గా గీతారావు గుప్తా నియమితులయ్యారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈమెనే. ఓకే. నెక్స్ట్, యూపీఎస్సీ చైర్మన్గా మనోజ్ సోని ప్రమాణ స్వీకారం. యూపీఎస్సీ చైర్మన్గా విద్యావేత్త మనోజ్ సోని ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 28, 2017 కమిషన్లో సభ్యునిగా చేరిన ఇతను ఏప్రిల్ 5, 2022లో యూపీఎస్సీ చైర్మన్గా విధులు నిర్వహించారు. ఓకేనా. సో యూపీఎస్సీలో ఆయన నియామకానికి ముందు సోని 3 పర్యాయాలు వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారట. ఓకేనా. రైట్. అంత కాదు కానీ జస్ట్ ఆయన పేరు గుర్తుపెట్టుకోండి. సో హీ వాజ్ బీన్ అపాయింటెడ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నౌ కరెంట్లీ హీఈస్ వర్కింగ్ అని చెప్తే చాలు. ఓకే. నెక్స్ట్, సో డ్యూరోఫ్లెక్స్ విరాట్ కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఓకే. సో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో డెఫినెట్గా వాళ్ళు ఈ బెడ్ కొనుక్కుంటారు అని. బట్ ఎనీవే ప్రాపర్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇట్ ఈస్ ఈవెన్ ఫండమెంటల్ రైట్ వీ హ్యావ్. ఓకే. సో సబ్ క్లాస్. రైట్. సో ఎనీవే హీ హ్యావ్ బీన్ అపాయింటెడ్. ఈ బ్రాండ్ అంబాసిడర్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయండి. రైట్. ఆబ్వియస్లీ ఈజ్ అ ఫేమస్ బ్యాట్స్మెన్ కదా, సో చాలామంది ఫ్యాన్ బేస్ ఉన్న ప్లేయర్ కూడా. రైట్. సో ఇన్ దాట్ సెన్స్ హీ హ్యావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ డ్యూరోఫ్లెక్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇండియన్ మ్యాట్రస్ బ్రాండ్ డ్యూరోఫ్లెక్స్ మాజీ భారత కెప్టెన్ మరియు ప్రస్తుత కాలంలోని అత్యుత్తమ బ్యాటర్స్లో ఒకరైన విరాట్ కోహ్లీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. 34 ఏళ్ల స్టార్ బ్యాటర్తో ఈ అనుబంధాన్ని అనుసరించి కంపెనీ నాణ్యమైన నిద్ర సందేశాన్ని విస్తృత ప్రేక్షకులకు విస్తరించాలనుకుంటుంది. రైట్. ఆబ్వియస్లీ సో ఎందుకు ఫేమస్ పర్సనాలిటీస్ని బ్రాండ్ అంబాసిడర్గా చెప్తారు. ఈవెన్ థమ్స్ అప్కి చూడండి ఆల్మోస్ట్ ఓకే, సో మనకి మహేష్ బాబు గారిని కానీ విజయ్ దేవరకొండ గారిని కానీ ఇలా పెడుతూ ఉంటారనమాట. సో వాళ్ళ ఫ్యాన్ బేస్తో అయినా కానీ మనకి పాపులరైజ్ అవుతుంది అని చెప్పేసి. రైట్. ఎనీవే రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్. ఓకే. రైట్. సో EU రెగ్యులేటర్లు మైక్రోసాఫ్ట్ యొక్క $69 బిలియన్ యాక్టివిజన్ బిజార్డ్ కొనుగోలు ఆమోదించింది. సో ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ గేమింగ్ స్పోర్ట్ అండి. సో దీనికి సంబంధించి లైక్ సమ్ ఇష్యూస్, సమ్ నెగోషియేషన్స్ విచ్ వాస్ హ్యాపెనింగ్, సమ్ డిబేట్స్ విచ్ వాస్ హ్యాపెనింగ్. ఏంటి అంటే సో ఈ గేమింగ్ ఏదైతే ఉందో సో అది ఎప్పుడైతే మనకి ప్రైవసీని మనకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ థ్రెట్ కానీ సో ప్రైవసీ డిస్టర్బెన్స్ కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి మనకి కొన్ని ఆబ్లిగేషన్స్ అనేవి రైజ్ అయ్యాయి అనమాట. సో ఫైనలీ ఇది డిస్ప్యూట్ అనేది రిజాల్వ్ అయింది ఇప్పుడు అంతే. ఓకే. సో నౌ అంటే వీళ్ళు వెళ్ళి లేదండి సో దిస్ ఈజ్ వాట్ ద ప్రొసీజరల్ యాక్టివిటీస్ విచ్ విల్ హ్యాపెనింగ్, సో ఎక్కడ కూడా మనకి ఇన్ఫర్మేషన్ థ్రెట్ ఏమీ ఉండదు, హామ్ ఏమీ ఉండదు అని చెప్పి వీళ్ళు వెళ్ళి చెప్పిన తర్వాత నౌ ఇట్ వాజ్ బీన్ రిలీజ్డ్, ఇట్ వాజ్ బీన్ లెజిటిమైజ్డ్ నౌ. ఓకే. సో ఫైన్, సరే యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. సో ఇట్ వాజ్ నాట్ దాట్ మోర్ ఇంపార్టెంట్. బట్ ఓకే, సో ఇది దేనికి సంబంధించింది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు సో యూ హ్యావ్ టు నో. రైట్. అంతే. రైట్. సో యూరోపియన్ రెగ్యులేటర్లు మైక్రోసాఫ్ట్ యొక్క $69 బిలియన్ యాక్టివిజన్ బ్లిజార్డ్ను కొనుగోలు ఆమోదించింది. ప్రపంచంలోని అతిపెద్ద గేమింగ్ సంస్థల్లో ఒకటైన యాక్టివిజన్ బ్లిజార్డ్ను మైక్రోసాఫ్ట్ $69 బిలియన్ కొనుగోలుకు యూరోపియన్ యూనియన్ రెగ్యులేటర్లు గ్రీన్ లైట్ ఇచ్చారు.
ఓకే, సో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ గేమింగ్ యొక్క అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో యాంటీ ట్రస్ట్ ఆందోళనను తగ్గించి పరిష్కారాలను ఆమోదించిన తర్వాత సో యూరోపియన్ యూనియన్ యొక్క కార్యనిర్వహణ విభాగం యూరోపియన్ కమిషన్ ఈ ఒప్పందాన్ని ఆమోదించింది. క్లియరా? రైట్. నెక్స్ట్, ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ అండి. 3 వింగ్స్లో ఏ దానికైనా, సో నాట్ ఓన్లీ ఎయిర్ ఫోర్స్, మనకి దేనికైనా కానీ సో మనకి వాళ్ళ చీఫ్స్, కరెంట్ చీఫ్స్ అనేవి ఎవరైనా అపాయింట్మెంట్ అయ్యారు రీసెంట్గా. ఓకే, సో హూ ఈస్ కరెంట్లీ వర్కింగ్ అనే విషయం మనకి తెలియాలన్నమాట. సో డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ బాధ్యతలు స్వీకరించారు. సో నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అట ఆయన. ఓకే, సో అశుతోష్ దీక్షిత్ 1986లో ఎంటర్ అయ్యారట సర్వీస్లోకి. ఓకే, సో ఫైటర్ స్ట్రీమ్స్లో నియమితుడయ్యాడు. మిస్టర్ దీక్షిత్ ఒక క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్పెక్టర్ మరియు ప్రయోగాత్మక టెస్ట్ పైలట్, ఫైటర్ ట్రైనర్ మరియు 3300 గంటలకు పైగా ఎగిరే అనుభవం కలిగి ఉన్నారట. ఓకే, సో మచ్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ అవసరం లేదు కానీ సో జస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ బాగా అడిగితే ఓకే, సో వెన్ హీ వాజ్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అని అడగొచ్చు. ఓకే, రైట్. సో ఇది ఇంపార్టెంట్ అండి. అతను సఫేద్ సాగర్ మరియు రక్షక్ ఆపరేషన్స్లో పాల్గొన్నాడు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో బికాస్ ప్రీవియస్ మిషన్స్ కదా, సో ఆ విభాగంలో మనకి ప్రశ్నలు రావచ్చు అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్, సో లావోస్ నాణ్యత మరియు బాధ్యతాయుతమైన పర్యాటకం సుస్థిర ఏషియన్ భవిష్యత్తు థీమ్లో ఏషియన్ టూరిజం ఫోరంని 2024ని హోస్ట్ చేస్తుంది. సో ప్లేస్ ఆఫ్ హోస్టింగ్ గుర్తుపెట్టుకోండి. ఆబ్వియస్లీ ఇండియా ఈజ్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ గ్రూపింగ్ కదా. సో దానికి సంబంధించి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. సో లావోస్ జనవరి 2024లో వార్షిక ఏషియన్ టూరిజం ఫోరంను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇది దేశ రాజధాని నగరం ఓకే, సో వియాంటియాన్లో జరుగుతోంది. ఫోరం యొక్క థీమ్ ఏంటంటే నాణ్యత మరియు బాధ్యతాయుతమైన పర్యాటకం, ఏషియన్ భవిష్యత్తును నిలబెట్టడం. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో ఇది సుస్థిరమైన మరియు బాధ్యతాయుతమైన పర్యాటక పద్ధతులపై దృష్టిని ప్రతిబింబిస్తుంది. ఫోరంలో టూరిజం ఎగ్జిబిషన్ ఉంటుంది మరియు అనుబంధ వ్యాపారాల్లో సేవ మెరుగులను ఓకే ప్రోత్సహిస్తూ లావోస్లో ఓకే పర్యాటకాన్ని మనకి పెంచుతున్నారని భావిస్తున్నారు. ఎనీవే, సో ఇంత కాకపోయినా సో వాట్ ఆర్ ద డొమైన్స్ ఇన్ విచ్ దే హ్యావ్ కాన్సన్ట్రేటెడ్. ఓకే, సో ఎక్కడ జరుగుతుంది, ప్లేస్ ఆఫ్ హ్యాపెనింగ్ ఒకటి, రైట్. సో మళ్ళీ మనకి ఓకే, సో ఈ నో థీమ్ ఏంటి అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఓకే, సో గట్కా మార్షల్ ఆర్ట్ 37 జాతీయ క్రీడల్లో ప్రదర్శించబడుతోంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఒక మనకి నేషనల్ ఈవెంట్స్ జరుగుతాయి కదా. సో ఈ ఏడాది అక్టోబర్లో గోవాలో జరగనున్నటువంటి 37వ జాతీయ క్రీడలు 2023లో అధికారికంగా చేర్చబడినందుకు సో సంప్రదాయ గేమ్ గట్కా జాతీయ స్థాయిలో పెద్ద ఊపుని అందుకోవడానికి సిద్ధంగా ఉంది. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ స్పోర్ట్ని యాడ్ చేశారు కాబట్టి. ఓకేనా? రైట్. సో భారత ఒలింపిక్ సంఘం గోవా ప్రభుత్వ సహకారంతో ఈ జాతీయ ఈవెంట్లో మొత్తం 43 విభాగాలకు పోటీలను నిర్వహిస్తోంది. రైట్. సో వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ జరుగుతోంది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దీనికి ప్రెసిడెంట్గా మనకి పిటి ఉషా గారు ఉన్నారండి. వెరీ ఇంపార్టెంట్. సో నేషనల్ గట్కా అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి ఓకే, సో ప్రెసిడెంట్ ఎవరండి అంటే సో హర్షిత్ సింగ్ గ్రేవాత్. ఓకేనా? సో స్పోర్ట్ పేరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ట్రెడిషనల్ ఇండియన్ మార్షల్ ఆర్ట్ గట్కా సో టు ఫీచర్ ఇన్ 37th నేషనల్ గేమ్స్. ఓకేనా? సో కొన్ని దీనికి సంబంధించినటువంటి ఇమేజెస్ కానీ ఏదైనా మీరు ఒకటి ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి కూడా. సో ఇట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఓకే, రైట్. డాక్టర్ మనోజ్ కుమార్ రచించిన సుప్రీం కోర్ట్ ఆన్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ పుస్తకాన్ని విడుదల చేశారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో నాట్ ఓన్లీ దిస్ ఓకే, సో సుప్రీం కోర్ట్కి సంబంధించినటువంటి ఆర్బిట్రేషన్ బుక్ అనే కాదు. సో కొన్నిసార్లు మనకి ఈవెన్ రిట్స్ ఏవైతే ఫైల్ అయ్యారో వాటి మీద కూడా వస్తుంటాయి. పిల్స్ ఏవైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్స్ అవుతాయో సో వాటి మీద చాలా కాంట్రవర్సీ అయిన వాటి మీద కూడా కొన్ని బుక్స్ వస్తుంటాయి. ఓకే, సో అలాంటివన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అండి. ఆర్బిట్రేషన్ యాక్ట్ 1940 మరియు 1996 కవర్ చేస్తూ 1988 నుండి 2022 వరకు వ్యాపించినటువంటి తీర్పులతో 3 సంపుటాల సంకలనం రిలీజ్ చేశారట. ఎవరు? డాక్టర్ మనోజ్ కుమార్ గారు. ఓకేనా? సో సుప్రీం కోర్ట్ ఆన్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ అనే పుస్తకానికి ముందు మాట ఎవరు రాశారట అంటే ఓకే, సో శ్రీ ఆర్ వెంకటరమణిచ్చే సో ముందు మాటతో ఓకే ఆల్మోస్ట్ మనకి 13th మే 13th రోజు రిలీజ్ అయిన ఈ బుక్ని. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అంతర్జాతీయ కాంతి దినోత్సవం 2023 మే 16th సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ లైట్. రైట్. సో 1960లో థియోడర్ మైమన్
లేజర్ యొక్క విజయవంతమైన ఆపరేషన్ జ్ఞాపకార్థం మనం ఈ రోజున ఇంటర్నేషనల్ లైట్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వై వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ అని గుర్తుపెట్టుకోండి. ఈ రోజు శాస్త్రీయ సహకారాన్ని రూపొందించడానికి మరియు శాంతి మరియు స్థిరమైన పురోగతిని సాధించడానికి మరియు సామర్థ్యాన్ని పెంచడానికి రిమైండర్గా పనిచేస్తుంది. ఎనీవే, సో లైట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అన్లెస్ వీ డూ నాట్ హ్యావ్ ఎనీ లైట్, సో హౌ కమ్ దట్ వీ కెన్ సర్వైవ్ కదా. సో ప్రపంచంలో ఏ జీవి ఉండలేదు కదా, రైట్. సో రైట్, ఎనీవే, సో గుర్తుపెట్టుకోండి, జస్ట్ వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ డే ఆన్ May 16th అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్, శాంతితో కలిసి జీవించే అంతర్జాతీయ దినోత్సవం 2023 May 16 నిర్వహించబడుతుంది. ఓకే, సో ఈవెన్ మనకి ద సేమ్ థీమ్ విచ్ హెస్ బీన్ ప్రమోటెడ్ బై ఆఫ్టర్ World War II తర్వాత మనకి ఈవెన్ UN సెట్ ద సేమ్. ఓకే, సో గొడవలు ఎందుకు, కలిసి ఉందాం, అందరం సామరస్యంగా మెలుగుదాం అని చెప్పేసి. ఓకే, సో ఈవెన్ దిస్ వాజ్ ద కాన్సెప్ట్ విచ్ హెస్ బీన్ టెలింగ్. దానికి ఒక చిహ్నంగా మనకి ఈవెన్ దిస్ డే వాజ్ బీన్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్ అండి. ఓకే, రైట్. ఈవెన్ ఇట్ ఈస్ ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ అండ్ నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పొచ్చు, రైట్. నెక్స్ట్, ఈవెన్ మనకి డెంగ్యూ డే కింద సెలబ్రేట్ చేసుకునే, అంటే లైక్ గుర్తుపెట్టుకునే డే కూడా ఇది అనమాట. సెలబ్రేషన్ ఏం లేదు, ఇట్ వాజ్ అ కమ్మెమరేషన్ డే అనమాట, రైట్. సో అది కూడా మనకి ఇంపార్టెంటే. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు మరియు సంఘాల మధ్య శాంతి, సహనం, చేరిక, అవగాహన మరియు సంఘీభావాన్ని ప్రోత్సహించడానికి May 16 అంతర్జాతీయ శాంతితో కలిసి జీవించే దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఓకే, రైట్. నెక్స్ట్, పూణే MIT వరల్డ్ పీస్ యూనివర్సిటీలో ఏషియాలోని మొట్టమొదటి సబ్సీ రీసెర్చ్ ల్యాబ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పూణే భారతదేశంలో ఒక సంచలనాత్మక అభివృద్ధిలో MIT వరల్డ్ పీస్ యూనివర్సిటీ ఏషియాలోని మొట్టమొదటి సబ్సీ రీసెర్చ్ ల్యాబ్ కింద మనకి గుర్తింపు పొందింది అనమాట. ఓకే, సో ఏకర్ సొల్యూషన్స్ సహకారంతో రూపొందించబడినటువంటి ఈ అత్యాధునిక సదుపాయం వాస్తవ ప్రపంచ అనుభవాన్ని అందించడం మరియు బహుళ క్రమశిక్షణ ప్రతిభను పెంపొందించడం ద్వారా ప్రపంచ చమురు మరియు గ్యాస్ పరిశ్రమల కోసం శిక్షణ మరియు విద్యను విప్లవాత్మకంగా మార్చడం, సో వీటి లక్ష్యంగా పెట్టుకుంది అనమాట. సో ద వేస్, ఓకే, ద డొమైన్స్ ఇన్ విచ్ దిస్ ఈవెంట్ వాజ్ వర్కింగ్ ఆన్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి ప్రశ్నలు డెఫినెట్లీ సో మిస్లేనియస్ విభాగంలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఓకే, గుర్తుపెట్టుకోండి, పూణే భారతదేశంలో MIT వరల్డ్ పీస్ యూనివర్సిటీలో. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సబ్సీ రీసెర్చ్ ల్యాబ్ అనేది ఒకటి మనకి పెట్టడం జరిగింది. సో ఇనిషియేషన్ తీసుకుంటున్నారు అండ్ ఇన్ విచ్ ఏ దాని మీద వాళ్ళు ఓకే సో రీసెర్చ్ చేస్తున్నారు అంటే ఇవన్నమాట. ఓకేనా, రైట్. సో విద్యను విప్లవాత్మకంగా మార్చడము, నెక్స్ట్ గ్యాస్ పరిశ్రమ, నెక్స్ట్ చమురు పరిశ్రమ, ఓకే, నెక్స్ట్ బహుళ క్రమశిక్షణ ప్రతిభను పెంపొందించడం, సో ఇలాంటి విభాగాల మీద వర్క్ చేస్తూ ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోండి, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఓకే, సో వీ హ్యావ్ కవర్డ్ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ దిస్ డే కదండి. సో ఏవైనా ఇంకా టాపిక్స్ మిగిలి ఉంటే సో అవన్నీ మనం నెక్స్ట్ సెషన్లో కవర్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ రివైజింగ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ వండర్ఫుల్ డే.